ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनितनाम्ने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सदा। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు మనము భాగవద్గీతలోని సతీదేవి గురించి రెండో భాగాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. మరి ఇంతకుముందు మనం మొదటి భాగాన్ని చెప్పుకున్నాము, ఈరోజు మనం రెండో భాగాన్ని చెప్పుకుందాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము సతీదేవి ఎవరు, ఆ, సతీదేవి శివుడికి ఏ విధంగా భార్యగా వచ్చింది, సతీదేవియే ఆ, దుర్గాదేవి. ఇవన్నీ కూడా మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. అలాగే ఈ ప్రజాపతుల యజ్ఞం జరుగుతున్నప్పుడు మరి అక్కడికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఎంతమంది ఋషులు మునులు దేవతలు అందరూ వచ్చి ఉన్నారు. అలాగే దక్షుడు వచ్చినప్పుడు అందరు నించొని దక్షుడికి గౌరవం అర్పించారు. కానీ శివుడు మాత్రము ఆయన ఆ, దక్షుడిని పట్టించుకోకుండా ఆయన ధ్యానంలో ఉన్నాడు. నిరంతరం కూడా శివుడు ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఇది దక్షుడికి కోపం రావటం. ఆ, దక్షుడు శివుణ్ణి ఆ, అవమానించడం కూడా జరిగింది. సరే, ఆ తర్వాత ఆ, ఇక ఆ యజ్ఞం పూర్తి అయిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, మనం చెప్పుకున్నాము. అంటే ఎప్పుడైతే ఆ, శివుణ్ణి వాళ్ళు ఎప్పుడైతే అవమానించారో అప్పుడు ఈ నందీశ్వరుడు తట్టుకోలేక అక్కడ ఆ ఆ సమయంలో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు ఉండి కూడా దక్షుణ్ణి అడ్డుకోలేదని, ఆ, దక్షుడికి ఏమి నచ్చపలేదని చెప్పేసి నందీశ్వరుడు కోపరావటం, నందీశ్వరుడు బ్రాహ్మణుల్ని శపించటం. అలాగే భృగు మహర్షి తిరిగి మళ్ళీ ఈ యొక్క నందీశ్వరుడికి వారి యొక్క అనుయాయులకి తిరిగి శాపాన్ని ఇవ్వటం. ఈ విధంగా జరిగింది. ఇదంతా కూడా ఆ, మనం చెప్పుకున్నాం. అంటే మన మొదటి భాగంలో చెప్పుకున్నాం. మరి ఈరోజు రెండో భాగంలో మనం చూస్తే కనుక ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు వీళ్ళు శాపం ఇచ్చారు, వాళ్ళు శాపం ఇచ్చారు. కానీ శివుడు మాత్రము కామ్ అయిపోయాడు అనమాట. అంటే వైష్ణవుడి యొక్క లక్షణం అదనమాట. కాముగా ఎవరి పక్కన మాడకుండా ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది శివుడు అక్కడి నుంచి. ఆ తర్వాత ప్రజాపతులందరూ కూడా వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేసుకొని ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.
మరి ప్రజాపతుల యజ్ఞం పూర్తయిన తర్వాత కూడా శివుడికి అలాగే దక్ష ప్రజాపతికి వైరం మాత్రం ఇంకా ఇంకా ఆ వైరం పోలేదు ఇంకా. అదే అందులోనూ ప్రజాపతులందరికీ కూడా తాను ఆ, అధిపతి అయినందున దక్షుడికి బాగా గర్వం పెరిగింది. అలాగే బ్రహ్మదేవుడు సమర్థత లభిస్తుంది అనుకున్నాడు అతి విశ్వాసంతో దక్షుడు. ఆ విధంగా బృహస్పతి సవము అనే ఒక యజ్ఞాన్ని కూడా సంకల్పించాడు. ఎవరు? దక్షుడు. అంటే ఇక్కడ ప్రజాపతి యజ్ఞం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత బృహస్పతి సవము అనే ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. ఆ యజ్ఞంలో బ్రహ్మర్షులు, దేవర్షులు, అలాగే పితృదేవతలు, వారి వారి భార్యలు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ఆ విధంగా అందరూ కూడా తమ తమ విమానాలలో దక్ష యజ్ఞానికి వెళ్ళడం చూశారు సతీదేవి. తాను కూడా పుట్టింటికి వెళ్ళి యజ్ఞ మహోత్సవంలో పాల్గొందాం అనుకుంది. ఎందుకంటే దక్షుడు సాక్షాత్తు సతీదేవికి తండ్రే కదా. అందులో దక్షుడికి ఉన్నటువంటి అందరి కూతుర్లో కల్లా సతీదేవి అంటే చాలా ప్రియాతి ప్రియమైంది దక్షుడికి. ఎందుకంటే ఇవి చివరి కూతురు కాబట్టి. జనరల్గా ఇంట్లో చిన్న కూతురి మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూతురు అంటే ఇష్టం కానీ అల్లుడు అంటే ఇష్టం కాదనమాట. అది. ఆ విధంగా ఈ సతీదేవి కూడా ఆ, సతీదేవి చూస్తుంది వాళ్ళందరూ కూడా ఆ, విమానాలలో, అంటే ఆ రోజుల్లో పుష్ప విమానాలు ఉంటాయి. ఆ విమానాలలో వాళ్ళందరూ కూడా ఆ ఆ దక్షయజ్ఞానికి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. యజ్ఞానికి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ, దక్షయజ్ఞం ఎందుకన్నారంటే దక్షుడు అక్కడ యజ్ఞం చేస్తున్నాడు కూడా దక్షయజ్ఞం అన్నారనమాట. అప్పుడు తనకు కూడా అనిపించింది, అరే మా నాన్నగారే ఇటువంటి యజ్ఞం చేయిస్తున్నాడు అంటే ఇంతమంది వెళ్తున్నారు, అందుకని నేను కూడా పుట్టింటికి వెళ్ళాలి అనిపించి ఆవిడ అనిపించింది. అలాగే యజ్ఞంలో కూడా పాల్గొందాం అనుకున్నారు ఆవిడ. యజ్ఞ మహోత్సవం చాలా గొప్పది కదా, పాల్గొందాం అనుకుంది. ఆ విధంగా పుట్టింటి వారిని చూసి కూడా చాలా కాలమైంది. ఇది చక్కని అవకాశం అని భావించింది. అలాగే సతీదేవి తన కోరికను భర్త అయిన శివుడికి తెలిపింది. ఎవరికైనా పుట్టింటిలో ఒక ఉత్సవ వార్త ఉందనుకోండి, ఏ ఒక్క స్త్రీ మనసు అయినా కూడా చెల్లించుకొని ఉంటుందా? తప్పకుండా చెల్లిస్తుంది. అరే వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళాలి అని ఒక ఉంటుంది, అది సహజం అనమాట. అలాగే నన్ను ఆహ్వానించలేదని మీరు తలిచినప్పటికీ మిత్రుడు, భర్త, గురువు, తండ్రి గృహానికి ఎటువంటి ఆహ్వానం లేకుండానే వెళ్ళవచ్చును. కనుక మీరు నా కోరికను తీర్చండి అని చెప్పేసి నా అభ్యర్థిని మన్నించండి అని శివుని వేడుకుంది. ఎవరు? సతీదేవి. ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించండి. మిత్రుడింటికి మిత్రుడు, భర్త, గురువు, తండ్రి ఇంటికి ఎటువంటి ఆహ్వానం లేకుండా వెళ్ళొచ్చంట శాస్త్రం ప్రకారం. నోట్ చేసుకోండి. కనుక నా ఒక అభ్యర్థనని మన్నించండి అని చెప్పేసి వేడుకుంది. కానీ సతీదేవి యొక్క విన్నపాన్ని శివుడు అంగీకరించలేదు. ఎందుకంటే శివుడికి భవిష్యత్తు అంతా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకా అవమానపడుతుంది. అంటే సతీదేవి అంటే చాలా ఇష్టమే కూతురు అంటే, కానీ అల్లుడు అంటే ఇష్టం లేదు కదా. అందువల్ల నువ్వు నా భార్యవు కాబట్టి నీకు అవమానం జరుగుతుందని చెప్పేసి ఆవిడ శివుడు అంగీకరించలేదు అనమాట. ఆ విధంగా సర్వమంగళకరుడైన శివుడు తన పత్ని సతీదేవి యొక్క సకల శుభాన్ని కూడా ఆయన వాంఛిస్తూ ఆమెని వెళ్లకుండా ప్రయత్నిద్దాం అనుకున్నాడు. పిలవకపోయినా బంధువులింటికి, స్నేహితులింటికి, గురువింటికి వెళ్ళవచ్చు అని చెప్పి నువ్వు చెప్పావు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎలా ఉండాలంటే అతిథి పట్ల కోపం చూసేవారు కానప్పుడు వెళ్ళొచ్చు. అంటే వాళ్ళు పిలవటం మర్చిపోయారు. ఉం? అంటే వాళ్ళు పిలవటం మర్చిపోయారు. పిలవకపోయినా మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, కోపం ఉండకూడదంట వాళ్ళకి. వాళ్ళు మనల్ని అవమానించకూడదు. అటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు. అంతేగాని వాళ్ళు అవమానించినా వెళ్ళొచ్చని శాస్త్రం చెప్పలేదు ఎక్కడ కూడా. గౌరవం చాలా ఇంపార్టెంట్ అన్నాడనమాట. అంటే పిలవకపోయినా నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి పలికినప్పటికి కూడా వాళ్ళు అతిథి పట్ల కోపం చూడని వారే ఉండాలి. కోపాన్ని చూపించే వాళ్ళు, కోపాన్ని చూపించని వారైతే గనక అది సత్యం అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే.
పిలవకపోయినా మిత్రుడింటికి, బంధువులింటికి, గురువింటికి, తండ్రింటికి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు కోపం చూసేవాళ్ళు అయి ఉండకూడదు, వాళ్ళు కోపం చూపించేవాళ్ళు అయి ఉండకూడదు. అలాగే ఈ బంధువుల యొక్క పరుష వాక్కులతోటి అయ్యే గాయం ఎలా ఉంటుందంటే, శత్రు బాణాలతో అయ్యే గాయం కన్నా కూడా ఇంకా తీవ్రంగా ఉంటుందంట. శత్రువు ఎక్కడో దూరం ఉండి కామెంట్ చేస్తారు కదా, బంధువులు పక్కన ఉండి కామెంట్ చేస్తారన్న. నీవు నీ ఇంట అందరి పుత్రికల కన్నాను దక్షిణకి ప్రియమైన దానివే, అత్యంత ప్రియమైన దానివే. కానీ నువ్వు నా భార్య అవటం వల్ల అక్కడ నీ గౌరవం లభించదు. ఎందుకంటే దక్షుడు నా ఎడ నా ఒక శిష్యుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. ఆ ద్వేషం వలనే నిర్దోషినైన నన్ను అకారణంగా శపించాడు. నా మాటలను పట్టించుకోకుండా నీవు అక్కడికి వెళితే అది శుభప్రదం కానే కాదు. ఉం. మాన్యురాలువైన అంటే ఎంతో గొప్పదానివైన నీకు అక్కడ అవమానము మృత్యువుతో సమానంగా ఉంటుంది అని శివుడు ధర్మబోధ చేశాడు సతీదేవికి. కానీ శివుడి యొక్క మంగళకరమైనటువంటి వాక్కులు, ఆయన యొక్క మాటలు సతీదేవికి ఆ, నచ్చలేదు, అంటే రుచించలేదు అన్నమాట, నచ్చలేదు. పుట్టింటి వారిని ఈ యొక్క యజ్ఞోత్సవ సమయంలో చూడలేకుండా ఉండిపోయింది, చూడకుండా ఉండలేకపోయింది ఆవిడ. చూడాలనుకుంటుంది ఎలా అయినా సరే. అట్లాగే శివుడు హెచ్చరించాడు. ఆ శివుడి హెచ్చరికని త్రోసిపుచ్చడం కూడా ఆమెకి కష్టంగా ఉంది. అటు పుట్టింటికి వెళ్ళాలి, ఇటు భర్త వద్దంటున్నాడు. భర్త మాట కాదనకూడదు, కానీ పుట్టింటికి వెళ్లకుండా ఉండలేదు. అలా చంచలమైన మనసుతోటి ఆవిడ కాసేపు అటు ఇటు అటు ఇటు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటికి బయటికి కాసేపు చాలా బాధ తిరిగిందనమాట. ఇక ఆఖరికి శివుడి వైపు కోపంగా చూస్తూ బయలుదేరి వెళ్ళిపోయిందనమాట, తిట్టని నిశ్చయించుకుని. ఆ విధంగా ఆమె ఒంటరిగా తన తండ్రి గృహానికి బయలుదేరడం చూశాడు నందీశ్వరుడు. ఇంకా నందీశ్వరుడు అలాగే శివుడి యొక్క అనుచారులు, అంటే శివుడి యొక్క అనుయాయులు, అంటే శివుడి ఫాలోవర్ శిష్యులు అందరూ కూడా ఆ, సతీదేవికి తోడు వెళ్ళారు అందరూ కూడా. ఆ విధంగా సతీదేవికి ఆ, ఓ, ఈ శివుడి యొక్క శిష్యులు ఫాలోవర్స్ అందరూ కూడా చత్రం పట్టారు. ఏంటి, ఆవిడ వృషం మీద చక్కగా ఆవిడ అధిరోహించి ఆ, శంఖాలు ఊదుతూ ఊరేగింపుగా ఆవిడని అక్కడ తీసుకెళ్లారు. ఈ యజ్ఞస్థలికి చేరుకుంది సతీదేవి. ఈ లోపలికి ప్రవేశించగానే ఆవిడతో ఎవరు మాట్లాడలా. ఎందుకు? దక్షుడికి భయపడి. తల్లి ఉంది, అక్కడ చాలామంది అక్కలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ ఎవరు కూడా సతీదేవితో మాట్లాడలేదు. వాళ్ళందరి కళ్ళల్లో ప్రేమ ఉంది ఎవరి పట్ల? సతీదేవి పట్ల. కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? దక్షుడికి దక్షుడికి భయపడిపోయి. ఎలాగోలాగా ఆమెని లోపలికి ఆహ్వానించారు. సరే, తండ్రి తనను పలకరించకపోవడం వల్ల, కుశల ప్రశ్నలు ఎగిపోవడం వల్ల సతీదేవి దెబ్బతినేది తల్లి సోదరి గారిని చూసి ఆదరణ స్పందించలేదు. అంటే ఆ, తండ్రి పలకరించలేదు, ఎలా ఉన్నామని చెప్పి అడగలేదు. ఆ ఆ ఒక్క దీంతో తన తల్లి అక్కలు కూడా ఆ, లోపలికి ఆహ్వానించినా కూడా ఈవిడ పెద్ద స్పందించాలని అనిపించలేదు. మనసంతా కూడా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తుంది అనమాట. అలాగే ఒక మాట కూడా వారితో మాట్లాడలేదు సతీదేవి. అలాగే యజ్ఞ నిర్వహణలో తన భర్తకు యజ్ఞ భాగాన్ని ఇవ్వకపోవడం కూడా సతీదేవి గమనించింది. నమః శివాయ స్వాహ అంటే ఎందుకు స్వాహ అంటారంటే, ఆ యజ్ఞంలో భాగాన్ని శివుడికి కూడా, అంటే ఎవరైతే యజ్ఞం చేసినప్పుడు ఇష్టదేవతలకు కూడా స్వాహ చెప్తారు, గురువులకు కూడా చెప్తారు. అంటే ఏంటి? ఆ దేవతల యజ్ఞ భాగం వెళ్తుంది, గురువు కూడా యజ్ఞ భాగం వెళ్తుంది అనమాట. అలాగా బ్రాహ్మణులు ఈ మంత్రాన్ని ఉచ్చరించలేదు. నమః శివాయ స్వాహ అని బ్రాహ్మణుడు కూడా మంత్రాన్ని ఉచ్చరించలేదు అనమాట. అది గమనించింది సతీదేవి. ఆ హృదయము చాలా బాధపడింది అనమాట. గుర్తించారు సతీదేవి.
ఉమ్. ఆహ్వానం లేకుండానే పుట్టింటికి వచ్చిన ఆమె తన గౌరవమును గురించి పట్టించుకోలేదు. సరే, నా గౌరవించలేదు, పర్వాలేదు, వదిలేద్దాం. కానీ తన భర్తకి గౌరవము లభించకపోవడం ఆమెకి తీవ్రమైన క్రోధాన్ని కలిగించింది. మనం చూస్తూ ఉంటుంది అండి. భార్య భర్తలు ఎప్పుడైనా కోపంగా ఉన్నా, వాళ్ళు ఏదైనా అరుచుకున్నా కూడా బయట వాళ్ళు కనుక వచ్చారనుకోండి, వీళ్ళిద్దరు ఒకటి అయిపోతారు. కరెక్టేనా? చెప్పండి. ఏంటి, ఎవరు మాట్లాడలేదు? అవును గురూజీ. అవును ప్రభుజీ. మంచి మంచి సంస్కృతి అది. ఎందుకంటే భర్త అంటే నిజంగా, ఇప్పుడు భర్త అంటే అంత ప్రేమ ఉంటుంది, కానీ ద సేమ్ టైం పుట్టింటి మీద కూడా ఉంటుంది అనమాట. అలాగా సతీదేవి మరి అలా వెళ్ళింది అంటే దేవతలకే తప్పలేదు, ఇక మానవులకి ఎందుకు ఉంటుంది చెప్పండి. ఉం. కానీ వైష్ణవులు మాత్రం ఉండగలరు దృఢంగా. అది మనం లాస్ట్లో చెప్పుకుందాం. అంటే ఆ విధంగా ఆ, ఆవిడికి తనకి గౌరవం ఇవ్వకపోయినా పట్టించుకోలేదు, కానీ తన భర్తకి గౌరవం ఇవ్వలేకపోయే వాటికి చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యజ్ఞంలో భాగం ఇవ్వలేదన్నమాట. అది ఆ విధంగా ఆవిడ తీవ్రమైన కోపం కూడా వచ్చింది ఆవిడికి. ఆ విధంగా సతీదేవి చూపుతోటే భస్మం చేస్తుందా అనే విధంగా దక్షిణ చూస్తూ ఇలా అనిందనమాట. శివుడు సమస్త జీవులకు పరమ ప్రియమైన వాడు. అతనికి విరోధి కానీ ప్రియాప్రియులు కానీ లేరు. ఎందుకంటే సహజంగా చూడండి, శివుడు ఎంత గొప్పవాడో చెప్తాను మీకు. శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే వైష్ణవులు బాగా చెప్తారు. నోట్ దిస్ పాయింట్. శివుడు ఎంత గొప్పవాడంటే చాలామంది మంచివారిని ఆదరిస్తారు కదా, దేవతలను ఆదరిస్తారు, అలాగే భక్తులను ఆదరిస్తారు. కానీ శివుడి దగ్గరికి ఎవరిల్లా ఆదరిస్తాడు. భూతాలు, పిశాచాలు, రాక్షసులు ఎవరిల్లా కూడా ఆదరిస్తాడు. అందుకే ఆయన సర్వజీవులు కూడా పరమ ప్రియమైన వాడు, అర్థమైందా, లయకారుడు. అందుకే మన వైష్ణవులు ఏ విధంగా వారిని కీర్తిస్తారంటే, ప్రథమ వైష్ణవుడు శివుడు అని చెప్పి కీర్తిస్తారనమాట. వైష్ణవు అంటే అర్థం ఏంటంటే పరదుఃఖి దుఃఖ, అంటే పరులు దుఃఖములో ఉంటే సహించలేక వారికి సహాయం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, వాడే వైష్ణవుడు అనమాట. అటువంటి వైష్ణవుల్లో శివుడు ప్రథమ వైష్ణవుడు అంటారు అనమాట. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, మంచివారినే ఆదరించడం కాదు, సమస్త జీవులకు ప్రియమైన వాడు. అందరూ అంటారు బోలా శంకరుడు అంటారు కదా. ఎందుకంటే ఎంతోమంది రాక్షసులకు కూడా ఆయన ఆరాధ్యం అనమాట. మనం చూస్తాం రావణాసుడికి ఆరాధ్యవం రావణాసుడు, ఎంతోమంది అనమాట. ఎవరో ఇంకేం చెప్తారంటే త్రిపురాంత సంథింగ్, అది కరెక్ట్ నాకు ఐడియా లేదు. చాలామంది కూడా ఆయన పరమ ప్రియమైనవాడు. ఇలా అంటుంది వాళ్ళ నాన్నను చూసి, శివుడు సమస్త జీవులకి పరమ ప్రియమైన వాడు కదా, అతనికి విరోధి కానీ ప్రియాప్రియులు కానీ లేరు కదా, అటువంటి మహనీయుని ఎడ నీవు తప్ప వేరెవ్వరూ ద్వేషాన్ని చూపరు. చూసారు, తండ్రిని అంటుందన్నమాట ఆవిడ. ఎందుకంటే భర్త కోసం తండ్రిని కూడా తెలుస్తుంది, చూసారా, అది భర్త యొక్క ప్రేమ అంటే. శివనిందకు పాల్పడిన నీ దేహం నుండి జన్మించిన ఈ దేహాన్ని నేను ఎంత మాత్రం భరించలేను. చూసారా, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా మంది, మళ్ళీ చెప్తున్నాను, శివనింద చేయకూడదు ఎవరు కూడా, మహా అపరాధం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. శివనింద ఎవరు కూడా చేయకూడదు. అసలు వైష్ణవులు ఏ నింద చేయకూడదు, అది వేరే విషయం. అసలు వైష్ణవులు ఏ నింద చేయరు. ఈవెన్ ఆఖరికి జీసస్ని కూడా కామెంట్ చేయరు, క్రిస్టియన్ కూడా కామెంట్ చేయరు. అది వైష్ణవులు అనమాట. అందుకని శివనిందకు పాల్పడిన ఈ దేహము నుండి, అంటే నీ దేహం నుంచి నేను జన్మించే కదా, అందుకని ఈ దేహాన్ని నేను భరించలేను. దీనికి ఒకటే మార్గం ఏంటంటే, విష ఆహారాన్ని తీసుకుంటే దానిని వమనం చేసుకోవడం ఒక్కటే మార్గం కదా. అందుకని మహాత్ముడైన శివుని పట్ల అపరాధం వచ్చిన వారితో సంబంధముచే
ఈ దేహం కలుషితం అయిపోయింది. కాబట్టి అటువంటి ఈ దేహం నన్ను ఇప్పుడే వదిలేస్తాను. నాకు వద్దు ఈ దేహం నాకు వద్దు. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చింది మీరే కదా. ఈ దేహం కలుషితం అయిపోయింది. ఎందుకు శివనందుకు పాల్పడింది కదా నీ దేహము. నీ దేహం నుంచి నాకు వచ్చింది కాబట్టి నాకు ఈ దేహం వద్దు, ఇప్పుడే త్యజిస్తాను. ఆ విధంగా ఆవిడ గట్టిగా తీవ్రమైన స్వరం అనమాట, గట్టిగా ఆవిడ పలికి సతీదేవులు యజ్ఞస్థలిలో ఆవిడ యజ్ఞస్థలిలో ఆ యజ్ఞ కుండలో ఆవిడ కూర్చొని ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అనమాట. శరీరత్యాగం చేసింది. జగద్గురువైన తన భర్త పాదబద్ధములే ధ్యానిస్తూ ఆమె సమస్త కల్మషాల నుండి పవిత్రురాలై యోగాగ్నిలో తన దేహాన్ని భస్మీపటం చేసింది అనమాట. ఎప్పుడైతే సతీదేవి దేహత్యాగం చేసిందో, శరీరాన్ని విడిచిపెట్టేసిందో, ఇక బయటంతా కూడా ఆ, హాహాకారాలు అంటారనమాట. అంటే ఆ, చాలా నష్టం జరుగుతుంది బయట. ప్రకృతి చాలా నష్టం జరుగుతుంది. ఆ, చాలా పెద్ద పెద్ద ఏమంటారంటే ధ్వనులు, అంటే శబ్దాలు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఈ దక్షుని కఠోర హృదయం పట్ల అందరికీ ఏవగింపగలిగింది. అంటే ఇంత కఠోరంగా ఉంటాడు తండ్రి అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది అనమాట. అప్పుడు బాగా కోపం వచ్చింది ఎవరికి? శివానుచారులకి. అరే మా అమ్మని, అంటే మా మా తల్లి సతీదేవి, మా అంటే గురువు యొక్క భార్య ఎవరంటే గురుపత్ని ఎవరు? అమ్మ, తల్లి అని దక్షుని చంపడానికి అందరూ సిద్ధపడ్డారు, మొత్తం అందరు కలిసి. అది గమనించిన భృగు మహర్షి వెంటనే యజుర్వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆయన ఆహుతునిచ్చి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తరిమేశాడు, మొత్తాన్ని అక్కడి నుంచి. ఆ విధంగా దక్షిణ ద్వారా లభించిన దేహాన్ని ఈ యజ్ఞస్థలిలో యోగాగ్నిలో భస్మీపటల ముజు కావించిన దాక్షాయని కూడా పేరు ఆవిడికి. సతీదేవికి దాక్షాయని అంటే దక్షిణ కూతురు కాబట్టి ఆవిడ దాక్షాయని. ఆ తర్వాత ఆవిడ హిమవంతునికి పుత్రిగా జన్మించింది. నెక్స్ట్ జన్మలో ఆ హిమవంతుడైన భార్య మేనా గర్భమును జన్మించి ఆమెకి పేరు హైమావతి అని పేరు వచ్చింది. ఎందుకంటే నాన్నగారి పేరు హిమవంతుడు కదా, అందుకని హైమావతి అనే పేరుతోటి శివుడికి మళ్ళీ భర్తగా పొందింది. ఆవిడే పార్వతి, ఆవిడే అంబిక నామాలతో ప్రసిద్ధి చెందింది. అలాగే కార్తికేయుడికి గణపతికి కూడా తల్లి అయింది ఆవిడ. ఆ విధంగా దివ్యంగా పూజలు అందుకుంటుంది అనమాట. ఎలాగా? వారణాసిలో, అంటే కాశీ వారణాసిలో ఆమె అన్నపూర్ణాదేవిగా, అవంతిలో భద్రకాళిగా, ఒరిస్సాలో విజయాగా, కొల్హాపూర్లో వైష్ణవిగా లేదా మహాలక్ష్మిలాగా, కామరూప ప్రాంతంలో చండికగా, ఉత్తర భారతదేశంలో శారదాదేవిగా, మరి కన్యాకుమారి ప్రాంతంలో కన్యకగా దేవిగా, ఆమె బాగా వరాలిచ్చే తల్లిగా, వరాలిచ్చే దేవతగా బాగా పేరు పొందింది. ఆమె గల వివిధ నామాలు గురించి ఆమెకున్న ఒక నామాల ప్రాముఖ్యత స్త్రీల విజయ ధ్వజ తీర్థులు చక్కగా వివరించారంట. ఎందుకంటే అతి కష్టంతో పొందబడుతుంది కాబట్టి ఆమె దుర్గ అయిందంట. దుర్గా అంటే ఎవరు ఛేదించలేని వారు అనమాట, ఎవరు పట్టుకోలేరు దుర్గని. దుర్గా అంటే ఛేదించలేనిది, ఎవరు పట్టుకోలేనిది అనమాట, అర్థం అనమాట. అతి కష్టంతో పొందబడుతుంది ఆవిడ, అందుకే ఆవిడ దుర్గా అయిందనమాట. కళ్యాణకారి కనుక భద్ర అయిందనమాట. ఆవిడ భద్ర అయింది, అలా కళ్యాణకారి. అలా ఘన నీలవర్ణాలు గనక, అంటే కృష్ణుడు యొక్క వర్ణం అనమాట, నీలవర్ణాలు కాబట్టి ఆవిడ కాళీ అయిందనమాట. అలాగే పరమశక్తి స్వరూపిణి గనక విజయ అయింది ఆవిడ. అలాగే విష్ణు శక్తులలో ఒకటి గనక వైష్ణవి అయింది. అంటే సాక్షాత్తు విష్ణు యొక్క శక్తి కాబట్టి ఆవిడని వైష్ణవి అని పిలుస్తారు. అది అందుకే ఎందుకు భాగవతంలో శివుడు భార్య గురించి చెప్తున్నారండి, శివుడి గురించి చెప్తున్నారంటే అసలు శివుడు కుటుంబం అంతా వైష్ణవులే కదా. శివుడు నిరంతరం నారాయణ ధ్యానంలో ఉంటాడు. మరి ఈ అమ్మవారు మనం చెప్పుకున్నవాడు సాక్షాత్ వైష్ణవియే కదా ఆవిడ, అంటే భగవంతుడి యొక్క శక్తే కదా ఆవిడ. మనకి భాగవతం చెప్తుందన్నమాట.
ఆ విధంగా ఆవిడ వైష్ణవి అయింది. అలాగే భౌతిక భోగానికి సకల సదుపాయాలను కలుగు చేస్తుంది కనుక కుముద అని కూడా పేరుంది ఆవిడ. కుముద, కుముద నోట్ చేసుకోండి. అంటే ఏంటి, చాలామంది అంటారు కదా, మా అమ్మ మమ్మల్ని చల్లగా చూస్తుంది, మేము దసరా బాగా చేసామండి, ఆ, సంక్రాంతి బాగా చేసామండి, నవరాత్రులు బాగా చేసామని చెప్పి అంటారు. కరెక్ట్. ఆవిడ భౌతికమైన సుఖాలన్నీ కూడా, భౌతికమైన సదుపాయాలను అందజేస్తుంది అన్నమాట. అది అందుకని కుముద అయిందన్నమాట. అలాగే రాక్షసుల పట్ల ఆవిడ కఠినంగా ప్రవర్తిస్తుంది. అందుకే చండిక అయిందనమాట ఆవిడ. అదే చండిక అయిందనమాట. అందుకే చండి హోమం చేస్తూ ఉంటారు. చండి హోమం చేస్తే ఆ, ఎన్నో భయాలు పోతాయని, అక్కడ దుష్టశక్తులు పోతాయని, అక్కడ రాక్షసుల ఇది పోతుందని చెప్పి చండి హోమం చేస్తూ ఉంటారు అనమాట. అన్ని రకాల వారికై భౌతిక సౌకర్యాలు ఏర్పాటు చేయనిదే కృష్ణ అయింది. ఆవిడ కృష్ణ అని కూడా పేరుందంట ఆవిడ, కృష్ణ. హరే కృష్ణ. కరెంటు పోయింది, ఆ, కరెంటు పోయింది, కొద్దిసేపు వెయిట్ చేయండి. మేబీ నేను మళ్ళీ తిరిగి మీకు మళ్ళీ కనెక్ట్ వస్తాను.